ప్రమాదం నుంచి ప్రమాద సమయానికి ఆ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తూ ఉండడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ గా గుర్తించారు. విజువల్ మీరు చూస్తున్నారు. ప్లేన్ క్రాష్ కి సంబంధించి విజువల్స్ అది ఒకసారి ఆ ప్లేన్ క్రాష్ ఎలా జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అది ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉంది. మరి ముఖ్యంగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతోపాటు భారీగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోని అక్కడ ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. గాల్లో విజువల్ మీరు చూస్తే కనుక పూర్తిగా మబ్బు పట్టిన వాతావరణం. ఈ నేపథ్యంలో ఆ ప్లేన్ ప్రయాణిస్తోంది, ఆ చాపర్ ప్రయాణిస్తోంది. ప్రయాణిస్తున్న సందర్భంలో అక్కడ ప్రయాణిస్తున్న సందర్భంలో భారీ ఈదురుగాలులు, దాంతోపాటు భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇన్ఫాక్ట్ హెలికాప్టర్ని ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దాంతో పూణేలోని ఒక ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్గా గుర్తించారు. పూణేలోని పాడు గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాడ్ వెదర్ కారణంగా హెలికాప్టర్ కూలినట్లు సమాచారం అందుతోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ AW139 AW139 హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అదిగో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కుప్పకూలిపోయిన తర్వాత ఆ ప్రమాద స్థలంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది అక్కడ రెస్క్యూ సిబ్బంది చేరుకుంది. అక్కడ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది. ఇన్ఫాక్ట్ ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణిస్తూ ఉండగా కెప్టెన్ ఆనంద్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. విజువల్లో మీరు చూడొచ్చు. అంతటి ఘోర ప్రమాదం తర్వాత మిగతా నలుగురులో ఇటు కెప్టెన్ ఆనంద్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది. హెలికాప్టర్లు నలుగురు ప్రయాణిస్తూ ఉన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు, ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ముంబైలోని జుహూ నుంచి బయలుదేరింది. హైదరాబాద్కి చేరుకోవాల్సిన ప్లేన్ ఇది. ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి అదిగో విజువల్లో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ ఒక చుట్టూ పచ్చటి పంట పొలాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో అక్కడ బహుశా కాస్త స్పేస్గా కనిపించింది. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా ఒక ప్లేన్ ల్యాండ్ దగ్గర ఇటువంటి ప్రమాదం జరిగే సందర్భంలో ప్లేన్ ల్యాండ్లో వాటిని ల్యాండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఆనంద్ కూడా, ఎందుకంటే మనకు అక్కడ ప్లేస్ చూస్తూ ఉంటే కనుక కాస్త స్పేషియస్గా కనిపిస్తోంది. బహుశా అక్కడ ల్యాండ్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎందుకంటే ప్రతికూల వాతావరణం మనం చూస్తూ ఉంటాం. అక్కడ వీలైనంత సేఫ్ పొజిషన్లో అక్కడ ప్లేన్ కనుక తీసుకెళ్లే ప్రయత్నం చేయగలిగితే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు అని చెప్పి అంచనాకు వచ్చి ఉండొచ్చు బహుశా. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదానికి సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. అయితే ఈ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తూ ఉండగా కెప్టెన్ ఆనంద్ పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఇదే అంశానికి సంబంధించి అక్కడ పూణే రూరల్ పోలీస్ పంకజ్ దేశ్ముఖ్ కూడా చెప్పడం జరిగింది. ఈ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారు. దాంట్లో కెప్టెన్ ఆనంద్ కూడా ఒకరు. కెప్టెన్ ఆనంద్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఆ విజువల్ చూడొచ్చు, ఎంత దారుణంగా కుప్పకూలిపోయిందో. అక్కడ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో మరింత ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పంట పొలాల మధ్య సాధారణంగా మీరు చూస్తే అక్కడ పంటలు అనగానే చాలామంది ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు అక్కడ అది క్రాష్ కాలేదు, కాస్త వెనకాల క్రాష్ అయింది. అయితే ఈ ప్రయాణంలో ప్రమాదానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అదిగోండి కెప్టెన్కి సంబంధించి ఆ విజువల్ని మీరు చూడొచ్చు. కాస్త తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉండింది అనేది ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి హెలికాప్టర్ కుప్పకూలిపోయింది మహారాష్ట్రకు పూణేలో. మరి ముఖ్యంగా ముంబై జుహూ నుంచి బయలుదేరింది ఈ హెలికాప్టర్. హైదరాబాద్కు చేరుకోవాల్సింది. ప్రైవేట్ హెలికాప్టర్కి సంబంధించి ప్రైవేట్ కంపెనీకి చెందిన హెలికాప్టర్గా గుర్తించగలిగింది. ఈ ప్రమాదంలో ఇన్ఫాక్ట్ ఈ హెలికాప్టర్లు నలుగురు ప్రయాణిస్తూ ఉండగా దాంట్లో ముగ్గురు ఇన్ఫాక్ట్ ప్రయాణిస్తున్న. దాంతోపాటు కెప్టెన్ ఆనంద్ కూడా దాంట్లో ఉన్నారు. కెప్టెన్ ఆనంద్ విషయంలో మీరు చూడొచ్చు. ఆయన అక్కడి నుంచి సేఫ్గానే ల్యాండ్ అయ్యారు అనుకున్నారు, కానీ కాస్త పరిస్థితి విషమంగానే ఉందన్న మాట వినిపిస్తోంది. సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనతో పాటు మరో